రక్తపాతం తప్ప ఎక్కడ బాంబులు పేలుతాయో ఎక్కడ అమాయకులు చనిపోతారో అలాంటి దుర్మార్గమైన పరిస్థితి అక్కడ ఉంది. కానీ ఇక్కడ మోడీ గారు వచ్చిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్న అధికారం ఉన్నాడు. గోకుల్ చాట్ దగ్గర బాంబులు పేలితే ఎట్లా ఎగిరి పడ్డాయో శవాలు మీరు చూసింది. దిల్సుఖ్నగర్ చౌరస్తాలో సాయిబాబా మందిరం దగ్గర ఎట్లా ఎగిరి పడ్డాయో చూసింది. కానీ వాళ్ళ మా కళ్యాణ్ కృష్ణమణి గారు చెప్తారు ఇప్పుడు మన ఉపన్యాసంలో, జమ్మూ అండ్ కాశ్మీర్ లో రక్తం చిందని రోజు లేదు. తూటాలకు అనేక మంది లేకపోయిండు. రక్తం మడుగులో గిలగిల కొట్టుకుంటున్న సైనికులు లేని వాళ్ళ అక్కడ లక్షలాది మంది భారత ప్రజానికం ఆ కాశ్మీర్ అందాలు చూడడానికి అక్కడ దారి లేకుండా మురికి కూపంగా ఉండే ఇవాళ ఒక సుందరమైనటువంటి సరస్సులాగా మారిపోయింది. 100 టన్నుల రైల్వే లైన్లు, పెద్ద పెద్ద హైవేలు, సుందరమైన జమ్మూ అండ్ కాశ్మీర్ని చూడలేకపోయిన దుర్మార్గులు దొంగచాటుగా వచ్చి తుపాకులతో ఎట్లా కాల్చిన పిల్లలు చూసి మీరు ఎక్కడి నుంచి వచ్చిండు, మీ పేరేంటంటే సరిపోకపోతే వీళ్ళు తప్పు చెప్తుందని చెప్పి అనుమానపడి బట్టలు ఇడిపించి భార్యల కళ్ళ ముందే మా భర్తను చంపద్దని చెప్పి వేడుకున్నప్పటికీ కూడా ఒకవేళ చంపదలుచుకుంటే నన్ను కూడా చంపమని చెప్పి ప్రాధేయపడ్డా కూడా దుర్మార్గులు వినకుండా ఆ చంపుతున్నప్పుడు ప్రాధేయపడ్డ మహిళలు చెప్పిన మాట ఏంటంటే, ఓ నీ మోడీకి చెప్పుకోమని చెప్పి ఆ దుర్మార్గులు తప్ప ఆయన మాత్రం కాల్చకుండా వదిలిపెట్టి ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా ప్రశాంతంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ దుర్మార్గుల దాడులతోటి దేశం అంతా కూడా అడ్డుకు పరిమితం తెలుసు. లాభం లేదనుకొని ప్రతీకారం తీసుకోవాలని చెప్పి నా ఆడబిడ్డల నుదుటి తిలకాన్ని చెరిపేసిన దుర్మార్గుల అంతం చేయాలని చెప్పి సంకల్పంతో అందుకనే దాని పేరు ఆపరేషన్ సింధు. నా భారత మాత నుదుటి మీద ఉండే తిలకం, నా భారత జాతి మహిళల మీద నుదుటి ఉండే తిలకం, ఆ తిలకాన్ని దుర్పేసిన దుర్మార్గుని మట్టు పెట్టాలని చెప్పి దానికి ముందుకొచ్చినటువంటి వీరవనితలు ఇద్దరు, ఒకరు సోఫియా కురేషి, మరొకరు వయోమా సింగ్. ఇద్దరు వీరవనితలు నేను ప్రతీకారం తీసుకుంటా, భారత మాత కోసం నా ప్రాణాన్ని నా బలి పెడతా అని చెప్పి ఇద్దరు 25 నిమిషాల వ్యవధిలోనే 25 నిమిషాల వ్యవధిలో ఏ దుర్మార్గులైతే సైన్యం అండతో అక్కడ ఈ టెర్రరిస్ట్ క్యాంపు నడుపుతున్నారో ఆ 9 టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసి తుట్టిని చేసి భారత జాతి అనేక ఎయిర్పోర్ట్ల మీద బ్రహ్మోస్, మన ఎక్కడనేది బ్రహ్మాస్త్రం, దాని పేరు బ్రహ్మోస్, మన దేశంలో తయారైన మిసైళ్లతో దాడులు చేస్తే వణికిపోయింది, కలబడానికి వచ్చింది. చాలా మంది తప్పు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ బాస్ అమెరికా అని చెప్పుకున్నది, అమెరికా వెంటనే రంగంలో దిగి ఓ అణ్వస్త్ర దేశం అని చెప్పి భయపెట్టించే ప్రయత్నం చేసింది. కానీ భయపడడానికి సిద్ధంగా లేరు మోడీ, భయపడడానికి సిద్ధంగా లేదు భారత జాతి. కానీ మన ఆశయం ఎన్నడూ యుద్ధం కాదు. ప్రపంచంలో నాకు తెలిసి ఏ దేశం పూజిస్తో తెలియదు కానీ సర్వే జనేన సుఖినో భవంతు అని చెప్పి అందరినీ మేలు కోరే ఏకైక జాతి భారత జాతి. మీరు ఎక్కడైనా చూడండి, ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురు భారత జాతి, భారతదేశం. మళ్ళీ ఇవాళ విశ్వగురు స్థానానికి ఎగబడుతున్నాం. మన ఆలోచన, మన చూపు ఈ దేశాన్ని ప్రపంచంలో
అన్ని దేశాల కంటే కూడా ముందుంచాలి, ఎవరి దయాదాక్షల మీద బతికే పరిస్థితి రావద్దని చెప్పే ఆలోచన ఉంది. కాబట్టి 4 అడుగులు ముందుకు వేస్తాం కొడుక, 1 అడుగు వెనుక ఇస్తాం. మా ప్రజల రక్షణ కోసం మాత్రమే, మా అభివృద్ధి కోసం మాత్రమే. రంగు బయటపడ్డది. పాకిస్తాన్కు అండగా ఉన్నవాళ్ళు, ఆయుధాలు సప్లై చేసేవాళ్ళు, దొంగ చాటుగా ఉండి వారు మాత్రం యుద్ధంలో పాల్గొనకుండా వీళ్ళని దించి మన దేశంలో రక్తపాతం పాలించాలని దుర్మార్గ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరికి వెలవకుండా భయపడకుండా తప్పకుండా రాబోయే కాలంలో ఎప్పుడూ యుద్ధమే ఉంటది. అవసరం వచ్చినప్పుడు మాత్రమే యుద్ధం చేస్తుంది భారతదేశం. ఇవాళ అందువల్ల మనందరం కూడా ఆ యుద్ధంలో అసలు బాసినటువంటి వీర సైనికులకి, అందులో పాల్గొన్న సైన్యం ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, అదేవిధంగా మోడీ గారి సంకల్పానికి భారత జాతికి జాతి అండగా నిలవాలనేటువంటి సంకల్పంలో ఇవాళ ప్రతి మండల కేంద్రంలో కావచ్చు, నియోజకవర్గ కేంద్రం కావచ్చు, జిల్లా కేంద్రాలు కావచ్చు 3 రంగుల జెండా పట్టి ఊరేగింపు మనం జనగామ పట్టణంలో. ఈ 3 రంగుల జెండా ఇది వట్టి జెండా కాదు. ఈ 3 రంగుల జెండా కోసం భారత జాతి ఆనాడు ఇక్కడ నిజాం సర్కార్ దేశంలో ఆంగ్లేయ పాలన కింద నలిగిపోతున్న దేశాన్ని లక్షల మంది భారత జాతి ముద్దుబిడలు, భారత మాత ముద్దుబిడలు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ జెండాను సాధించుకున్నారు.